మీరు కొంచెం సున్నితంగా ఉన్నా కూడా లోపల చాలా కఠినం అని విన్నాను. చాలా కఠినం అంటే చాలా కఠినంగా అని విన్నాను. నిజమన్నది? తెలుగు యూనివర్సిటీ చేసినప్పుడు మీరు ఒక చిన్న అపవాదం ఉంది, క్లాస్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదని. నీకంటే ఎక్కువ కబుర్లు నేను చెప్పగలను. తోటి నటీమణులు మీ కళ్ళకు చాలా ఫ్లాట్ అయ్యే వాళ్ళని. నువ్విస్తావా? హామీ నువ్విస్తావా? మీకు బంధాలు బాధ్యతలు ఇలాంటివంటే కొంచెం భయం అని, అందుకే మీరు లేట్గా మ్యారేజ్ చేసుకున్నారని. 10 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా తిరిగి 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 కాళ్ళు అరిగాయి. అప్పుడేం అడగలేదు? ఇంత టాలెంట్ ఉన్న వినోద్ బాలా గారు ఎందుకు ఈ మధ్య అసలు స్క్రీన్ మీద కనబడట్లేదు? నా అప్రోచ్ ప్రాబ్లం కావచ్చు, నా మెంటాలిటీ ప్రాబ్లం కావచ్చు, నా యాటిట్యూడ్ ప్రాబ్లం కావచ్చు, లేదా అవతల వాళ్ళకి నేను అవసరం లేకపోవచ్చు. చాలామంది సీరియల్స్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళు సినిమాలలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే పవర్ అండి, ఈగో ప్రాబ్లమ్స్. గుణశేఖర్ గారు కూడా బిగినింగ్లో మీరు చాలా క్లోజ్ అని, మీ రూమ్లోనే గుణశేఖర్ గారు చాలా స్పెండ్ చేసేవాళ్ళని. అంటే ఒకసారి యాటిట్యూడ్ మారిపోద్దండి వెంటనే సక్సెస్ వచ్చిన తర్వాత. శివ సినిమా ట్రయల్ షూట్ అన్నది మీ మీద తీశారని, అంటే నాగార్జున క్యారెక్టర్ మిమ్మల్ని పెట్టి తీశారని, అది ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా మీకు బ్రేక్ వస్తుందని అనుకున్నారు? ఏంటి ప్రాబ్లం ఏంటి? మీరు అప్పుడు చూసిన రామ్ గోపాల్ వర్మ గారికి ఇప్పుడు చూసిన రామ్ గోపాల్ వర్మ గారికి ఏంటి తేడా? అతను తన అవసరం ఉన్నంత వరకు రన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ పక్కా బిజినెస్ మ్యాన్. ఫైనల్గా ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కళామ సేవ చేస్తున్నావు, తల్లి సేవ చేస్తున్నావు, ఎన్నిటి మాటలు. లాస్ట్కి వచ్చేసరికి నా డబ్బులు ఎన్ని వస్తాయి, నా డబ్బులు ఎన్ని పోతున్నాయి. ఈ బిజినెస్ యాటిట్యూడ్ తోటి పని చేస్తున్నారు. మందు కొడతారా?